హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏదైనా నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీది, సరైన వార్తా సమాధానం మాది. ఆ ఉద్యోగస్తులకి ఏమైనా అతీత శక్తులు ఏమైనా ఉన్నాయా? నలుగురు చేయాల్సినటువంటి పని ఒక్కళ్ళే చేయడానికి ఏమైనా సాధ్యపడుతుందా? ఎవరా ఉద్యోగస్తులు? ఏంటి ఆ పరిస్థితి? ఈ పరిస్థితిలో ఉన్నారు మన ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు. వారికి ఏమైనా అతీత శక్తులు ఏమైనా ఉన్నాయా? వారికి ఏమన్నా మిరాకిల్స్, ఏమైనా దేవుడు ఏమన్నా గొప్ప గొప్ప వరాలు ఏమైనా ఇచ్చాడా? లేదు. వారికి ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల దగ్గర దగ్గరగా 2025, 2026 డేటా ప్రకారం సుమారుగా 40 మందికి పైగా గుండెపోటుతో మరణించారు అనంటే అతిశయోక్తి కాదు. వారికి ఉన్నటువంటి పని ఒత్తిడి ఆ విధంగా ఉంది. వారు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పటికి వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వారికి ఉన్నటువంటి అనేక పనులు కూడా చేయలేక వారు ఎంతో టెన్షన్‌కు గురై, తీవ్ర మనోవేదనకు లోనై, అనేక అనారోగ్య సమస్యలతోటి వాళ్ళు బాధించబడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చెప్తుంది? సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకి సూటిగా తెలియజేశారు. ఏంటి అనంటే, వారికి పని ఒత్తిడి తగ్గించండి అని. ఈ పరిస్థితుల్లో మరి అధికారులు ఏం చేస్తున్నారు అనంటే, పెడచెవున పెట్టారు. వారి యొక్క పరిస్థితులను ఏమి అర్థం చేసుకోవట్లేదు. 4 రోజుల సెలవు కోసం ఒక అధికారి దగ్గరికి వెళ్తే, ఒక సచివాలయ ఎంప్లాయీ 4 గంటల సేపు నించోబెట్టుకొని కనీసం ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వట్లేదు. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అన్నట్టుగా నిర్లక్ష్యపు సమాధానాన్ని ఇస్తూ ఉండడంతోటి ఈ సచివాలయ ఎంప్లాయీస్ తీవ్ర మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఇప్పటికి కూడా మునిగిపోయింది అంటూ ఏమీ లేదు. వారికంటూ ఒక జాబ్ రెస్పాన్సిబిలిటీస్, ఒక జాబ్ డేటా, ఇది మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నానని డిఫైన్ చేసి, గత ప్రభుత్వంలో 2019లో నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో వారిని రిక్రూట్ చేసినప్పటికీ వారికి ఒక సర్టైన్ పనులు, ఇదిగో ఇది మీరు చేయాల్సినటువంటి డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అని ఒక నిర్దిష్టత లేకపోవడం వల్ల ఈ గందరగోళ పరిస్థితికి ఏర్పడింది. ఈ ప్రభుత్వం దీని మీద తగినటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి సచివాలయ ఉద్యోగస్తులు తెలియజేస్తా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.